రుషితమ్మ పుట్టు వెంట్రుకలు తీయించడానికి వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళే ముందు జుట్టుతో వాళ్ళ అన్నయ్య అక్కతో కలిసి కొన్ని స్టిల్స్ ఇలా తీయేసిందనమాట. సో దిగేశాక మేము ఆ ఊరికి వెళ్ళిపోయాము. ఇంతకీ ఎక్కడ జరిగిందా అనుకుంటున్నారు కదా, ఇది మా మామయ్య గారి వారి ఊర్లో ఫస్ట్ తొలిచూలు వాళ్ళకి పుట్ట దగ్గరే తీయించాలని చెప్పారనమాట అత్తయ్య గారు. సో మా హస్బెండ్ ఉన్నారు కదా, ఆయన కూడా తొలిచూలు అనమాట. సో ఆయనకి కూడా ఇక్కడే తీయించారంట. మా మరిది వాళ్ళ అబ్బాయికి కూడా ఇక్కడే ఫస్ట్ టైం తీయించారనమాట తలనీలాలు. సో అందుకని చెప్పి ఇంకా రుషితమ్మకి కూడా ఇక్కడే తీయించేద్దాం అక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం. నేను నించున్నానని చూడండి ఎలా ఏడుస్తుందో, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటుంది, ఎత్తుకోమని ఏడుస్తుంది. సో ఎత్తుకున్నాక అందరూ కొత్తగా ఉన్నారు కదా, తను కూడా ఇబ్బందిగా అనిపించింది అనమాట. ఎవరో ఎత్తుకుంటానన్నారు. సో అందుకని అమ్మ కావాలి అని చెప్తుందనమాట. నేనేమో దీపం పెడుతున్నాను. దీపం అయిపోయిన వెంటనే ముహూర్తానికి లేట్ అవుతుంది అన్నారు. 9:22కి ముహూర్తం అని చెప్పారనమాట. సో అందుకని నేను కంగారుగా రెడీ అయిపోతున్నాను. ఆయన కూడా బాగా కంగారు పెడుతున్నారు. ఇంకా అయిపోయింది. ఇప్పుడు బొద్దున గారు బొట్టు పెట్టారు. సో ఆ బార్బర్ కూడా రెడీ అయిపోయి ఉన్నారు, అన్నీ రెడీ చేసేస్తున్నారు. నేనేమో రుషిత హెయిర్ని రెడీ చేస్తున్నాను. ఇంక ఇలా అన్నీ ఫాస్ట్గా అయిపోతున్నాయి. మాకు మాత్రం ఆ రోజు జరిగిన ఫంక్షన్లో ఎటువంటి లోటు లేకుండా చాలా మా మరిది గారు ఒక్కరు, ఇంకా మా చిన్న మామయ్య గారు, వీళ్ళిద్దరూ మాత్రం చాలా హెల్ప్ చేశారు. ఎందుకంటే మేము భోజనాలు కూడా అరేంజ్ చేసుకున్నాం అన్నమాట అక్కడ. సో దానికి చాలా కోఆపరేట్ చేశారు. అంటే మేము వెళ్ళేలోపే అన్ని అరేంజ్మెంట్స్ రెడీ చేసి పక్కాగా ఉంచారనమాట. సో అందుకే మాకు ఈజీ అయిపోయింది. రుషితమ్మ ఒళ్ళో కూర్చొని ఉన్నానని గొడవ చేస్తుందనమాట. అప్పుడు వాళ్ళ పిన్ని తెచ్చి చాక్లెట్ ఇచ్చారు. ఆ చాక్లెట్ ఇచ్చిన దగ్గర నుంచి చక్కగా కూర్చుంది. ఇప్పుడు తీసేయమని అడుగుతుంది అనమాట చాక్లెట్ ర్యాపర్ని. తీసేసాను. అమ్మయ్య ఇప్పుడు కుదురుగా కూర్చుందండి బాబు. లేదంటే అసలు కూర్చొని ఉండట్లేదు అనమాట. అది లాగుతుంది, ఇది లాగుతుంది, లేచేస్తుంది, అలా కూర్చొని ఉండట్లేదు అనమాట. అక్షంతలు వేస్తున్నాము. అందరూ అక్షంతలు వేసాక అప్పుడు కటింగ్ స్టార్ట్ చేస్తారనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది కదా, మేనత్త చెంగు పడుతున్నారు. తన మేనత్త అనమాట రుషితమ్మకి. సో చెంగు పట్టేశారు. అప్పటి వరకు అక్కడే ఉన్నారండి. సడన్గా కనిపించకుండా మాయమైపోయారు మా వారు. ఇంకా ముహూర్తానికి కొన్ని కత్తెరలు తీసేశారండి. సో ఇక అందరు అక్షంతలు వేయడానికి వస్తున్నారనమాట. సో మా రుష్వన్ బాబు నేను కూడా వేస్తానని వేసేస్తున్నాడు అక్షంతలు తన వంతు. మా మరిది గారు అబ్బాయి అనమాట వాడు. నెక్స్ట్ అందరూ అక్షంతలు వేసేసాక అప్పుడు తలనీళ్ళు ఇద్దామని ఈలోపు ఫొటోస్ ప్లాన్ చేస్తున్నారు. అందరం కలిసి ఫోటో దిగుదామని చెప్పి అందరూ గ్యాదర్ అవుతున్నారు అనమాట. తల్లీలాలు తీసినప్పుడు అందరి పిల్లలు ఏడ్చేస్తారు కదండి. సో పాప ఏడవట్లేదని అందరూ అంటున్నారు అప్పటికే. సో పాప కూడా చూడండి చాక్లెట్ తినుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది, ఏడవట్లేదు. ఎందుకంటే నేను ఇంటి దగ్గరే తను ప్రిపేర్ చేశానమాట 3 days ముందు 4 days ముందు అలాగే. చెప్తూ ఉండేదాన్ని అనమాట. ఒక అంకుల్ వచ్చి నీకు తల హెయిర్ కట్ చేస్తారు, నువ్వు భయపడకూడదు, ఏడవకూడదు అని చెప్పేదాన్ని. సో అందుకని ఏడవలేదు. అందరూ ఏడవలేదు అంటూ ఉంటుంటే తనకి ఏమనిపించిందో ఏమో, అయితే ఏడవాలేమో అనుకుందో ఏమో. ఇంకా ఫ్రంట్ సైడ్ గుండెకి వచ్చేసరికి గట్టిగా ఏడవడం మొదలుపెట్టిందనమాట. రుషితమ్మకి పెద్ద అన్నయ్య అండి, మా పెద్దక్క వాళ్ళ అబ్బాయి అనమాట తను. మా కుటుంబానికి మూలస్తంభం, రుషితమ్మకి తాతమ్మ, మా వారికి నాయనమ్మ ఆశీర్వదిస్తున్నారనమాట. సో ఈ ఆశీర్వాదం చాలా ముఖ్యమైనదండి. ఇలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉంటే పిల్లలు చాలా చక్కగా ఎదుగుతారని నా నమ్మకం. హలో మొదటిసారి మన వీడియో చూస్తున్నారా? అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇదిగోండి మా వారు అక్కడ మునిగి ఇక్కడ ప్రత్యక్షం అయ్యారు, చూసారా?
ఇదిగోండి ఆడబెట్టడం లేదని చెప్పి అందరూ అంటున్నారని చూడండి నేను ఎంత మురిసిపోతున్నాను. మా అమ్మ కూడా అలాగే మురిసిపోతున్నారు. ఇక కాసేపటికి స్టార్ట్ చేస్తుంది అనమాట. ఎదురుగా మొహానికి ఎండ తగులుతుంది, తూర్పుకి తిరిగి కూర్చున్నాం కదా, దానికి తోడేమో తల వెంట్రుకలు అన్నీ ఒంటి మీద పడ్డాయి కదా, ఇంక చిరాకు అనిపించిందో ఏమో ఏడుపు స్టార్ట్ చేసింది అనమాట. వెంట్రుకలు అయిపోయాక స్నానం వేసేసి రుషితమ్మ మేము మళ్ళీ పుట్ట దగ్గరకు వచ్చామన్నమాట. ఇందాక దీపం మాత్రమే పెట్టాం కదా, ఇప్పుడు పాలు పోసి పూజ చేసుకుంటున్నాం అన్నమాట. అందరూ భోజనం చేస్తున్నారు. అయితే ఈ రుషితమ్మకి తలనీలాలు అయిన దగ్గర నుంచి మళ్ళీ ఈ భోజనాల మధ్యలో మేము ఒక చిన్న సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నాము. సో అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇంతకీ సన్మానం ఎవరికి ఏంటి అనేది కూడా ఆ వీడియోలోనే రివీల్ చేస్తాను. తనకు అన్నం పెడితే తింది కానీ చూడండి, తాతమ్మ దగ్గర ఏమో అప్పడం తీసుకొని తింటుంది. అలాగే వెళ్ళి మళ్ళీ తన పెదనాన్నమ్మ దగ్గర ఏమో దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా కూలింగ్ వాటర్ తాగేస్తుంది అనమాట. తనకు హాట్ వాటర్ వెయిట్ చేసి చల్లారి పెట్టి పెడతాను. సో కూలింగ్ వాటర్ తాగేస్తుంది అక్కడ దొరికిందని. భయపడుతుంది, ఆవు భయపడింది, రుచితం చూసి ఆవు భయపడింది. నువ్వు భయపడలేదు, ఆవు భయపడుతుంది. ఆవులంటే రుషితమ్మకి చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆవు పులి స్టోరీ చూస్తుంది కదా, అందులో తనకి ఆవులంటే చాలా ఇష్టం అనమాట. అందులో చూసిన దగ్గర నుంచి. సో ఆవులు ఎక్కడ కనిపించినా సరే ఇలా ఆడతానంటుంది. చిట్టితల్లి చూడండి, తన చేత్తోనే ఆవుకి గడ్డి తినిపిస్తుంది. నాకు దొరికిందే ఛాన్స్ అని నేను తనకి అన్నం తినిపించేస్తున్నాను.